ఆళ్ళే కంచెలు తీసేసిర్రు, ఆళ్ళే బార్కెట్లు వేసిర్రు, ఆళ్ళే పేరు మార్చిర్రు, ఆళ్ళే కొత్త పేర్లు పెట్టిర్రు. ఇప్పుడు ఏకంగా అడ్రస్సే మార్చిర్రు. ఏ మంత్రిని కలవాలన్నా ఆడికే పోవాలట. ఇంతకీ ఆ కొత్త అడ్రస్ ఏందో తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. సర్పంచ్ ని కలవాలంటే గ్రామ పంచాయతీ కాడికి పోవాలి, ఎంపీని కలవాలంటే మండల ఆఫీస్ కి పోవాలి, ఎమ్మెల్యేని కలవాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీస్ కాడను ఇంకెక్కడికో పోవాలి. మంత్రులైతే సచివాలయంలో వాళ్ళ పేషీలను మినిస్టర్ల క్వార్టర్స్ కాడను ఉంటారు. అయితే షెయి పార్టీలో వచ్చినాక కథ మొత్తం ఉల్టా పల్టా అయింది. అధికారంలోకి వచ్చిన కొత్తలనేమో గేట్లు కూలగొట్టినం, కంచెలు పలగొట్టినం. ప్రగతి భవన్ కాదు, ఇప్పటి సంది ప్రజాభవన్. ఎవలకు ఏ సమస్య వచ్చినా చక్కగా ప్రజాభవన్ కాడికి రారి, నేను ఆడనే ఉంటా అన్నాడు కదా రేవంత్ సారు. కొత్త మురిపంలా అన్నాడేమో గాని 3 నెలలకే ప్రజాభవన్ చుట్టుపక్కల కూడా పోలేదు. ఇక మంత్రులు అప్పుడొకరు ఇప్పుడొకరు పోయినా ఇప్పుడైతే ఏకంగా అటు దిక్కు బాటనే బంద్ పెట్టిర్రు. రుణమాఫీ కాలేదు, రేషన్ కార్డు లేదు అని జనాలు ప్రజాభవన్ కి చెప్పుకొని పోతే ఒక్కరు కూడా దిక్కులేరటాడ. మొన్న రైతులు రుణమాఫీ కాలేదని ప్రజాభవన్ లో సీఎం సార్ ఉంటాడేమో కలుద్దామని వస్తే పెద్ద పెద్ద కంచెలేసి గేట్లు బంద్ చేసిర్రు పోలీసోళ్ళు. ఇదంతా ఇట్లుంటే మొన్న కాంగ్రెస్ పార్టీ పెత్తనం తీసుకున్నాడు కదా మహేష్ కుమార్ అన్న, ఆయన ఒక కమ్మడి వార్త చెప్పిండు. అదేంటంటే ఇప్పటి సంది మంత్రులు గాంధీ భవన్ లోనే కలుస్తారట. ఏమన్నా చెప్పుకోవాలంటే చక్కగా గాంధీ భవన్ కాడికి రారని చెప్పిండు. ఇప్పటికెళ్ళి ప్రతి బుధవారం నాడు శుక్రవారం నాడు ఏ మంత్రి అందుబాటులో ఉంటాడో సుతం ఒక కాగితం అంటేసిండు. 11 రోజులు 11 మంది మంత్రులు గాంధీ భవన్ లోనే కలుస్తారట. ప్రజాభవన్ కి పోతే పోలీసులు ఎల్లగొట్టిరి. ఇప్పుడు మంత్రివర్యులకు ఏమన్నా సమస్యలు చెప్పుకోవాలంటే చక్కగా గాంధీ భవన్ కి పోతే చాలు అన్నట్టు ఎవరన్నా ఆపగలరులో మెడల 3 రంగుల కండువా వేసుకొని పోరి. చక్కగా మంత్రులనేం కర్మ, ముఖ్యమంత్రుల వారినే కలవచ్చు. మన సమస్య ఏముందో కాగితం చేతిలో పెట్టొచ్చు.